హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. సాధారణంగా వడ చేయాలి అంటే పప్పు నానబెట్టాలి, రుబ్బాలి. చాలా ప్రాసెస్ ఉంటుంది. కానీ ఈ బ్రెడ్ వడల కోసం ఎలాంటి పప్పు నానబెట్టే పని లేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే హోటల్ స్టైల్ మేదు వడ రుచితో వీటిని తయారు చేసేసుకోవచ్చు. మరి ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దామా? మొదట బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని పక్కన ఉన్న బ్రౌన్ కలర్ అంచులను కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్ని కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు కాస్త పెద్దగా ఉన్న ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు దాకా శనగపిండిని తీసుకొని సన్నగా కట్ చేసిన 2 పచ్చిమిర్చిని, అలాగే 1 ఉల్లిపాయ తరుగుని, 1 టమోటా తరుగుని వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర తరుగుని కూడా వేసేసుకుని రుచికి సరిపడా ఉప్పును వేసి ఇదంతా చేత్తో ఒకసారి బాగా కలిసేలా కలపండి. ఉల్లిపాయ ముక్కలు, టమోటా ముక్కలు కాస్త నలిపేసామంటే పిండిలో చక్కగా కలిసిపోతాయి. తర్వాత ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ చూడండి, పిండిని ఈ జారుగా కలుపుకోవాలి. మరి ఎక్కువ లూజు ఉండకూడదు. చూడండి, ఇలా కాస్త థిక్గా ఉండాలన్నమాట. ఇలా కలిపి పక్కన ఉంచుకోండి. ఇందులోకి వంట సోడా అవసరం లేదండి. వంట సోడా వేయకోకుండా మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఒక్కొక్క ముక్కను తీసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా శనగపిండిలో అద్దె తీసుకోవాలి. ఎక్కువసేపు శనగపిండిలో ఉంచకండి, మెత్తగా అయిపోతుంది బ్రెడ్ ముక్క అనేది. శనగపిండిలో అద్దిన వెంటనే మనం ఇలా ఆయిల్లో వేసేసి అటు ఇటు తిప్పుతూ కాల్చి తీసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 లేదా 2 స్పూన్ల నూనెని కానీ నెయ్యిని కానీ వేసేసుకొని వీటిని అటు ఇటు టర్న్ చేసేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అటు 5 నిమిషాలు ఇటు 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నామంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి ఈవినింగ్ టైంలో స్నాక్స్గా కానీ మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా కానీ చాలా చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు మనం బ్రెడ్ తెచ్చుకున్నాము అంటే 1-2 ముక్కలు అయిపోతాయి, మిగిలిన బ్రెడ్ అంతా మిగిలిపోతూ ఉంటుంది కదా. పడేయకోకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. కాబట్టి నెక్స్ట్ టైం మీరు బ్రెడ్ తెచ్చాక ఫస్ట్ ఇదే చేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇక ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామంటే ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. అదే కాకుండా మనకి అప్పుడప్పుడు వడలు తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అవి డీప్ ఫ్రై చేసి ఆయిల్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇలా చేసుకున్నారంటే మీకు వడ తిన్నంత రుచి కంటే ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. మరి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా శనగపిండిలో ముంచి అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి. మనం బ్రెడ్ ముక్కల్ని బ్రౌన్ కలర్ ఉన్న పార్ట్ అంతా కట్ చేసేసాం కదా, ఆ బ్రౌన్ కలర్ ఉన్న ముక్కల్ని పడేయకోకుండా వాటిని మిగిలిన శనగపిండిలో మనం మెత్తగా పౌడర్ లాగా చేసేసి కలిపేసేసుకోవాలి. కలిపిన ఆ మిశ్రమాన్ని ఇలా దోశలాగా వేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా దోశ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో స్నాక్స్కైనా ఎంత సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. అంతేకాదండి, బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక సూపర్ బ్రేక్ఫాస్ట్ అని చెప్తాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ మానేస్తూ ఉంటారు కదా, ఇలా సింపుల్గా ట్రై చేయండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి కూడా మనకి చాలా సహాయపడుతుంది. మరి మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేస్తారు కదా, ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ వాళ్ళ మరి కూడా షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.